ఆవు నెయ్యి ఆవు నీతి దీపం ఎంత గొప్పవంటే శాస్త్రం అంది. ఒక దేవాలయంలో దీపం పెట్టడానికి నువ్వు ఆవు నెయ్యి కానీ తీసుకువెళ్ళి కొద్దిగా ఇవ్వడం జరిగితే ఎక్కడ పడితే అక్కడ దీపం పెట్టకూడదు. ఎలా పడితే అలా దీపం పెట్టేశారనుకోండి, అది గాలికి నిధనం అయిపోతుంది వెంటనే. ఆ నెయ్యి తొలికిపోయింది అనుకోండి, కాళ్ళు జారిపోతాయి. నెయ్యి దేవాలయానికి ఇమ్మని చెప్పింది శాస్త్రం. ఇస్తే దేవాలయం వాళ్ళు ఏం చేస్తారంటే అంతరాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఆవు నెయ్యి తీసుకెళ్ళి దేవాలయానికి ఇచ్చినప్పుడు అది చండీ హోమంలో పడినా ఆ ఆవు నెయ్యి దేవాలయంలో దీపంగా వెలిగిన మూడవది నేను చెప్తాను, కానీ ఎవ్వరూ ఆ ప్రయోగం చెయ్యవద్దు. అమ్మవారి గురించి చెప్పేటటువంటి పూనికతో ఉన్నటువంటి పౌరాణికుడికి తినమని అన్నంలో వేసుకోమని ఆవు నెయ్యి ఇచ్చినా అది సాక్షాత్ అమ్మవారికే చెందుతుంది. తేలికగా తరించడానికి మార్గం ఏం చెప్పిందంటే ఆవు నీతిని ఇలా వినియోగించు అని చెప్పింది. అయ్యా చండీ హోమంలో వినియోగం చేయండి. చండీ హోమం అంత శక్తివంతం. అసలు ఆవిడ కోపస్వరూపంతో ఉంటుంది. ఆ హోమం చేసి మీరు చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో చండీ హోమం. ఇలాంటి అవకాశం జార విడుచుకోకండి, మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మీరు ఒక్కసారి నిజంగా దుర్గా సప్తశతి మంత్రాలు వినండి. పచ్చివి దానిమ్మకాయలు, మంచి గుమ్మడి పండు, ఇలాంటివి కూడా ఒక్కొక్క మంత్రభాగం పూర్తవగానే అగ్నిహోత్రంలోకి వేసేస్తారు. కిందటి సంవత్సరం ఇక్కడ చండీ హోమం జరుగుతుంటే తెల్లబోయారు చూసిన వాళ్ళు. ఇంత పొగ రాకుండా ఇంతంత దానిమ్మ పళ్ళు వేసినా సరే అగ్నిహోత్రపు కీలలలో బూదైపోయాయి. అలా తీసుకుంది అమ్మవారు. దానికి కారణం మీ అందరి భక్తి. ఇంత భక్తితో వచ్చి కూర్చుంటారు కాబట్టే అమ్మవారు అలా తీసుకుంది చండీ హోమంలో. ప్రతిరోజు ఆ చండీ హోమంలో నెయ్యి పడినా, చండీ హోమంలో పదార్థాలు పడినా అమ్మవారు పరమప్రీతి చెందుతుంది. అందున శరత్కాలం శారదా నవరాత్రుల్లో చండీ హోమం అంత శక్తివంతం.